శ్రీమాత్రే నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రత్నశాస్త్రం మనం ఎక్కువగా వింటున్నాం. రత్నశాస్త్రానికి సంబంధించిన సహాయంతో జాతిరత్నాలను ధరిస్తున్నాం. అయితే రత్నశాస్త్రంలో రెండు శాస్త్రాలుగా మనం చెప్పవచ్చు. అంటే పాత కాలంలో మనకి వినియోగించే రత్నశాస్త్రము, అట్లాగే ఇప్పుడు మనం మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ జెమాలజీ అని పిలువబడే రత్నశాస్త్రం. ఈ రెండు సబ్జెక్ట్స్కి సంబంధించిన సాధ్యాసాధ్యాలు అలాగే లిమిటేషన్స్ను మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే రత్నధారణలో మనం చేసే చాలా రకాల మిస్టేక్స్, అలాగే రత్నాలకు సంబంధించిన సంపూర్ణ అవగాహన మనకి కలగటానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక శాస్త్రాన్ని, ఒక సబ్జెక్ట్ని పూర్తిగా అవగతం చేసుకోవాలంటే ముందు మనకి దాని సహజ స్థితిలో దాన్ని అర్థం చేసుకునే ఒక లక్షణం కావాలి. ఇప్పటి కాలంలో జరుగుతుంది ఏంటంటే, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వచ్చిన అడ్వాన్స్డ్ జెమాలజీని గొప్పగా అనుకోవటం వల్ల మన పూర్వీకులు మనకిచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తక్కువ చేసి చూడటం వల్ల రత్నానికి సంబంధించిన పూర్తి ఎఫెక్ట్స్ మనం అందుకోలేకపోతున్నాం. అలాగే మనకి వేదిక్ జెమాలజీ ద్వారా వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో, ఋషులు మహర్షులు మనకి అందించిన ఆ జ్ఞాన సారం ఏదైతే ఉందో అది మనం సైన్స్తో పోల్చి చూసినప్పుడు దాంట్లో వచ్చే కాన్స్పిరెన్సీస్, అట్లాగే దానికి ఉన్న లిమిటేషన్స్ని మనం పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇటు శాస్త్రానికి సంబంధించిన విషయాలలో కూడా తప్పు పట్టే ప్రక్రియ కొంతమంది చేస్తూ ఉన్నారు. కావున ఈ రెండు సబ్జెక్ట్స్కి సంబంధించిన లిమిటేషన్స్, ఈ రెండు సబ్జెక్ట్స్ని మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు వీటికి సంబంధించిన విషయాల్లో మనకి రత్నధారణకు సంబంధించిన విషయంలో ఇవి ఎంతో సహాయం చేస్తుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ని మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూడటం వల్ల రత్నధారణ విషయంలో మనం చేసే పొరపాట్లు, అసలు రత్నాలు ధరిస్తే మనకి ఎందుకు ఎఫెక్ట్స్ రావు అన్న విషయాలు సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందటానికి అవకాశం ఉంది. అయితే ముందుగా చెప్పినట్టు రత్నశాస్త్రాన్ని రెండు విభాగాలుగా మనం చూద్దాము. ఒకటి ఆధునిక రత్నశాస్త్రం, అది మనం జెమాలజీ అని పిలుస్తున్నాము. ఇంకొకటి మనకి ఋషులు వేదాల నుంచి అట్లాగే లిటరేచర్లో మనకు వచ్చిన రత్నశాస్త్రం, అంటే వేదిక్ రత్నశాస్త్రం, అట్లాగే మోడర్న్ రత్నశాస్త్రం అన్నమాట. మోడర్న్ రత్నశాస్త్రం సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఉంటుంది. వేదిక రత్నశాస్త్రం వారి తాలూకా ఆ ఋషులు మహారుషులు ఎవరైతే ఉన్నారో వారు ధ్యాన స్థితిలోకి వెళ్ళి రత్నాలు అంటే ఏంటి, రత్నాల తాలూకా శక్తి ఎలా ఉంటుంది, అవి మన మానసిక పరిస్థితుల మీద, అది మన గ్రహ పరిస్థితుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాయి అన్నది వివరంగా మనకి తెలియజేశారు. కొన్ని గ్రంథాల రూపంలో, అలాగే కొన్ని పద్యాల రూపంలో కూడా అవి మనకి పొందుపరిచి నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఈ రత్నాల నుండి సరైన సత్ఫలితాలు పొందాలంటే వారు ఏ నియమాలు పాటిస్తా ఆ రత్న ధారణ అలాగే రత్న సాధన చేయాలన్నది వారు మనకి విపులంగా తెలియజేశారు. అయితే ఈ రెండింటికి సంబంధించిన విషయాలు, అసలు మనం చేయాల్సినవి ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోలో. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే దానికి సంబంధించిన అవగాహన మీకు ఎంతో కొంత మీకు చేరటానికి అవకాశం ఉంటుంది. అయితే మనం వేదిక్ జెమాలజీ, మోడర్న్ జెమాలజీ అని ఈ రెండు పేర్లతో వ్యవహరించి ఈ సబ్జెక్ట్ని మనం ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. వేదిక్ జెమాలజీ ఏదైతే మనకు శాస్త్రాల నుంచి వచ్చిందో, రత్నశాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రం మనకి రత్నాన్ని జాతుల కింద డివైడ్ చేసింది. అంటే నవరత్నాలు, మనం ముఖ్యంగా నవరత్నాల గురించి మాట్లాడుకుంటే నవ అంటే సంస్కృతంలో 9 అని అర్థం. ఈ నవగ్రహాలు సంబంధించిన గుడ్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్కి సంబంధించిన విషయాల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జాతకుడు నవరత్న ధారణ అన్నది చేస్తారు. ఈ నవరత్నాలని ఈ రత్నశాస్త్రం ఏదైతే మన వేదిక రత్నశాస్త్రం ఉందో అది జాతుల కింద డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో చాతుర్వర్ణ సిస్టమ్ ప్రకారం బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ ఈ 4 కేటగిరీస్లో మన రత్నాలకు సంబంధించిన కేటగరైజ్ చేయటం జరిగిందనమాట. అంటే ఉన్నత స్థితిలో ఉన్న రత్నాలని ఒక వర్ణం వారికి సంబంధించిన రత్నాలుగా, అవి ఆ రత్నం తాలూకా క్వాలిటీని చెప్పే టెర్మినాలజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన రత్నం ఏదైతే ఉందో అది అన్నిటికన్నా హై ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీస్ని కలిగి ఉంది అని చెప్పే
ఉద్దేశంతో వారు ఈ చాతుర్వర్ణ సిస్టమ్ అన్నది చేశారు. ఏది మన వేదిక్ జెమాలజీలో. ఇప్పుడు మన మోడర్న్ జెమాలజీలో మనం ఈ జెమ్ స్టోన్స్ని ఏవైతే ఉన్నాయో అవి ఫ్యామిలీస్ కింద డివైడ్ చేసుకున్నాం. అంటే మనం దీంట్లో కూడా నవరత్నాలను ఏ రకంగా చూస్తామంటే, డైమండ్ ఫస్ట్ హార్డెస్ట్ మెటీరియల్. ఇది హార్డ్నెస్ని బేస్ చేసుకొని రత్నం తాలూకా దృఢత్వాన్ని మనం బేస్ చేసుకొని దీన్ని జాతులుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మోడర్న్ జెమాలజీలో ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం డైమండ్ తర్వాత నెక్స్ట్ స్పీషియస్ ఏదైతే ఉందో, నెక్స్ట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది కొరండం ఫ్యామిలీ. ఆ కొరండం ఫ్యామిలీలో చాలా రకాల రత్నాలు వస్తాయి. అంటే కనకపుష్యరాగము, నీలము, కెంపు, ఇవన్నీ కొరండం ఫ్యామిలీకి సంబంధించిన రత్నాలే. కానీ మనం వేదిక్ జెమాలజీలో చూసుకున్నట్లయితే కనకపుష్యరాగం గురుగ్రహానికి పెడతాము, అలాగే జాతి నీలం ఏదైతే ఉందో అది శనిగ్రహానికి పెడతాము, అదే కెంపు ఏదైతే ఉందో అది రవిగ్రహానికి పెడతాం. అక్కడ గ్రహాల తాలూకా అంశముల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మోడర్న్ జెమాలజీ విషయానికి వచ్చేస్తే ఈ అన్ని జెమ్ స్టోన్స్ ఒకే ఫ్యామిలీలో ఉంటాయి. అంటే కొరండం ఫ్యామిలీలోనే బ్లూ సఫైరు, ఎల్లో సఫైరు, పింక్ సఫైరు, అలాగే రూబీ, ఇవన్నీ ఒకే జాతికి సంబంధించిన రత్నాలు అనమాట. సో మోడర్న్ జెమాలజీని అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళకి ఇది కొద్దిగా డిఫరెంట్గా కనపడుతుంది. ఈ రెండు శాస్త్రాలని కంప్లీట్గా స్టడీ చేసినప్పుడే దానికి సంబంధించిన పూర్తి వివరములు మనకు తెలియటానికి అవకాశం ఉంటుంది. మనం జ్యోతిష్యపరంగా చూసామనుకోండి, ఇవి 3 స్టోన్స్ ఒక్కొక్క సపరేట్ ఇండివిజువల్ ప్లానెట్కి పెడతాం. మనం కెంపు ఒక గ్రహానికి పెడతాము, నీలము ఇంకొక గ్రహానికి పెడతాము. ఇవి 3 ఒక జాతికి సంబంధించిన రత్నాలు కావు మన వేదిక్ జెమాలజీ ప్రకారం. కానీ ఇక్కడ మన జెమాలజీ పరిభాషలో చూసుకుంటే ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన రత్నములుగా ఉంటాయి అన్నమాట. ఇది రత్నాలకు సంబంధించిన డివిజన్ ఫస్ట్. సో వేదిక్ జెమాలజీకి మోడర్న్ జెమాలజీకి ఉన్న వ్యత్యాసం ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది. దాంట్లో జాతుల వివరణ వేరేగా ఉంటుంది, దీంట్లో జాతుల వివరణ వేరేగా ఉంటుంది. అలాగే తదుపరి జెమ్ స్టోన్స్లో మన ఇంక్లూజన్స్ ఏవైతే ఉన్నామో, అంతర్గత అమరికలు ఏవైతే ఉన్నాయో, అంతర్గత స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఇంత ముందు కాలంలో మనకి సైంటిఫిక్ ఆపరేటర్స్ లేదు. అంటే రత్నాన్ని పరీక్షించాలంటే వాటిని కంటికి కొంత దూరగా సూర్యకాంతిలో పరీక్షించేవాళ్ళు. దాని లోపల ఉన్న అమరికలను బట్టి రత్నము భూమిలో ఫామ్ అవ్వాలంటే అన్ని ఖనిజాలు ఒక చోటకు వచ్చి ఘనీభవించిన స్ఫటిక క్షేత్రమే రత్నము. రత్నం అట్లా పుట్టదు. ఓవర్ ఎ టైమ్ ఆఫ్ పీరియడ్ కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు కూడా పడుతుంది ఒక రత్నం సహజంగా భూమిలో పుట్టాలి అని అంటే. సో అలా పుట్టే రత్నం ఏదైతే ఉందో అది అన్ని మాలిక్యూల్స్, అన్ని మినరల్స్కి సంబంధించిన ఆ ఖనిజాలన్నీ ఒక చోటకు వచ్చి ఆ భూమి లోపల అది మొత్తం ఒక స్ఫటిక రూపంగా ఫామ్ అయిన దాన్ని మనం రత్నము అని పిలుస్తున్నాం. అలా స్ఫటిక రూపంలో ఫామ్ అవ్వనది రాయి అవుతుంది. స్ఫటిక క్షేత్రంలో ఉన్నత స్థితి చెందినది, ఉన్నత స్థితిని పొందినది మనకి రత్నంగా భూమిలో లభిస్తూ ఉంటుంది. సో ఇలా ఫామ్ అయ్యేటప్పుడు సహజ స్థితిలో రత్నానికి సంబంధించిన అంతర్గత స్వరూపాలు, అంతర్గత అమరికలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదన్నా ఒక జాతి రత్నము మీరు సహజ రత్నాన్ని ధరిస్తున్నట్లయితే దానికి అంతర్గత అమరికలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఆ అంతర్గత అమరికలు పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉన్నాయా, నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉన్నాయా అన్నది మనం దాని లోపలికి చూసినప్పుడు, రత్నం లోపలికి చూసినప్పుడు మనకి అర్థమయ్యే అంశం. అయితే ఈ ఇంక్లూజన్స్ అని అంటారు దీన్ని మన మోడర్న్ జెమాలజీ ప్రకారం. తెలుగులో మనం అమరికలు అని అనుకోవచ్చు, అంతర్గత అమరికలు. ఒక రత్నం మనకు భూమి నుండి వచ్చింది, ఆ భూమి నుండి వచ్చిన రత్నం తాలూకా అంతర్గత స్వరూపాలని మనం ఇప్పుడు వేదిక్ జెమాలజీ పరిభాషలో చూస్తున్నాం. మన పాతకాలంలో వాటిని దోషాలు అన్న పేరుతో వ్యవహరించేవారు. ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క రకమైన దోషాలు పేర్లు చెప్పి ఆ పేర్లకు సంబంధించిన దోషాలు ఈ విధంగా ఉంటాయి అనేది మనకి చెప్పడం జరిగింది. కొన్ని బ్రేక్ అయిపోయిన దానికి ఒక దోషమని, త్రాస అని, కొన్ని సాంస్క్రిట్ నేమ్స్ని యూజ్ చేసి మనకి రత్నం తాలూకా దోషాలు, ఇట్లాంటి దోషాలు ఉన్న రత్నాలని ధరించవద్దు, లేదా ఇలాంటి అంశాలు ఉన్న రత్నాల్ని ధరించవద్దు అని చెప్పేసి మనకి వేదిక్ జెమాలజీలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మోడర్న్ జెమాలజీలో చూసుకున్నట్లయితే రత్నం తాలూకా అంతర్గత స్వరూపాలని మనం వీటిని ఇంగ్లీషులో ఇంక్లూజన్స్ అని అంటాం. సో ఏ జెమ్ స్టోన్ అయినా సరే, న్యాచురల్ జెమ్ స్టోను, దానికి ఇంక్లూజన్స్ ఉండటం సహజం. ఈ ఇంక్లూజన్స్ని మనం మోడర్న్ జెమాలజీలో అత్యాధునిక
సైంటిఫిక్ యాపరేటస్ అయిన మైక్రోస్కోపు, అట్లాగే సూక్ష్మదర్శిని అని అంటాం మనం దీన్ని. ఈ సూక్ష్మదర్శిని ద్వారా రత్నం ఉన్న స్థితి కంటే ఒక 10 రెట్లు 20 రెట్లు పెద్దదిగా చేసి మనకి కంటికి చూపించే పరికరం ఈ సూక్ష్మదర్శిని. ఈ సూక్ష్మదర్శిని ద్వారా మనం రత్నం తాలూకా ఇంక్లూజన్స్ని, రత్నం తాలూకా అంతర్గత స్వరూపాలని మనం మన కంటితో చూడటానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే కొద్దిపాటి ట్రైనింగ్తో ఈ ఇంక్లూజన్స్ అన్నవి తెలుసుకోవచ్చు. అయితే ఈ ఇంక్లూజన్స్లో కూడా ఈ 2 శాస్త్రాలని పూర్తిగా అవగతం చేసుకున్న వ్యక్తికి ఏవి పాజిటివ్ ఇంక్లూజన్స్, ఏది నెగిటివ్ ఇంక్లూజన్స్ అన్నది తెలుసుకునే పరిజ్ఞానం ఉండాలి. ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఏమవుతుందంటే రత్నధారణ చేసేటప్పుడు ఇక్కడ పొరపాటులో ఇది కూడా ఒక పొరపాటు అవుతుంది. రత్నం తాలూకా ఇంక్లూజన్స్ని ఒక రత్నాన్ని పరీక్షించేటప్పుడు జెమ్ టెస్టింగ్ కార్డులో ఈ రత్నాలకి పలానా ఇంక్లూజన్స్ ఉన్నాయి అని టెక్నికల్గా రాసేస్తున్నారు జెమ్ టెస్టింగ్ కార్డు మీద. అది తీసుకునే వారికి అర్థం చేసుకునే పరిజ్ఞానం లేకపోవటం వల్ల దీనికి సర్టిఫికేట్ పాస్ అయింది కదా అని చెప్పేసి తీసుకొని తదుపరి దాని నుంచి ఎఫెక్ట్స్ రాలేదని బాధపడుతూ ఉన్నారు. ఎందుకని ఇట్లా జరుగుతుంది అని అంటే రత్నము లోపల ఇంటర్నల్ బ్రేక్ కానీ ఇంటర్నల్ క్రాక్ కానీ, లేకపోతే నేను క్రితం వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే మీకు ఎక్స్ మార్క్స్ కానీ వై మార్క్స్ కానీ ఏదైతే ఒక ఇంక్లూషను నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే ఇంక్లూషన్ ఏదైనా ఉన్నట్లయితే అది జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్లో మాత్రం అది నెగిటివ్ ఇంక్లూషన్ అని జెమాలజీ లాంగ్వేజ్కి దీనికి ఉన్న లిమిటేషన్ అది. సో రత్నశాస్త్రంలో మోడర్న్ జెమాలజీలో రత్నాన్ని పరీక్షించే వ్యక్తికి ఇంక్లూజన్ ఉంది అని రాయటం వరకే తన బాధ్యత, కానీ ఆ ఇంక్లూజన్ పాజిటివ్ ఛార్జ్డా నెగిటివ్ ఛార్జ్డా అన్నది రాయటానికి తనకి ఏమాత్రం బాధ్యత లేదు. ఆ అంశము మోడర్న్ జెమాలజీలో లేదన్నమాట. సో మన వేదిక్ జెమాలజీలో ఏం చెప్పింది, ఏదైతే మనకి ఆ ఇంక్లూజన్ ఉందో అది మనకి పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందా నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందా ఇది మనకి శాస్త్రం చదువుకున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అందుకనే మీకు ఏదన్నా ఒక రత్నం లోపల పగిలిపోయి ఉన్నట్లయితే మీకు రిపోర్ట్లో ఏమని వస్తుంది, దెర్ ఈజ్ అన్ ఇంటర్నల్ బ్రేక్ ఆర్ ఇంటర్నల్ క్రాక్ ఇన్ ది జెమ్ స్టోన్ అని రాసి వదిలేస్తారు. అందుకనే చాలామందికి రత్నాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవటానికి గల ముఖ్య కారణంలో ఈ కారణం కూడా ఒకటి జాయిన్ అవుతుంది. సో ఈ 2 సబ్జెక్ట్స్ తెలిసిన వ్యక్తికి రత్నం లోపల మనం ఏం చూస్తున్నాము, రత్నం లోపల ఉండవలసిన అంశములు ఏంటి, ఉండకూడని అంశములు ఏంటి, ఇలాంటి అంశములన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఆ రత్నం మనకి అలాంటి స్వచ్ఛమైన రత్నాన్ని సేకరించినప్పుడు మనకి చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జెమ్ స్టోన్ వెయిట్ ఏదైతే ఉందో క్రితం కాలంలో అది మనకి రత్నాల్ని బరువు తూనిక చేసే విధానం ఏదైతే ఉందో అప్పుడు త్రాసులో చూసేవారు. ఒకవైపు త్రాసులో ఒక వెయిట్ ఉంచి ఇటువైపు ఇంకొక రత్నాన్ని ఉంచి దాని తాలూకా బరువుని చూసేవారు. అప్పుడు బరువు తూనికకి గురువింద గింజలు, అట్లాగే మనకి ప్రకృతి నుంచి వచ్చే గురువింద గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని తూనిక విషయంలో వాటిని యూస్ చేసేవాళ్ళు మెజర్మెంట్ చేయడానికి. అయితే ఇప్పుడు మన మోడర్న్ జెమాలజీలో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ని బేస్ చేసుకొని మనం జెమ్ స్టోన్ తాలూకా వెయిట్ను యాక్యురేట్గా చూస్తున్నాం ఇప్పుడు ఈరోజు. దానికి అక్కడ రత్తులు అలాగే గురువింద గింజలు ఆధారంగా అక్కడ తూనిక చేసేవాళ్ళు. ఇక్కడ మన మోడర్న్ జెమాలజీలో మనం వేయింగ్ మెషిన్స్, డిజిటల్ వేయింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా హై యాక్యురసీ మనం కరెక్ట్గా జెమ్ స్టోన్ తాలూకా వెయిట్ని మనం తెలుసుకుంటున్నాం. పాత పద్ధతిలో మనకి కొద్దిగా హెచ్చు తగ్గులు రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మనకి విరివిగా రత్నాలు దొరికేవి కాబట్టి అట్లాంటి అప్పటి కాలమాన పరిస్థితి ప్రకారం అప్పుడు అది కరెక్ట్ అయినది. కానీ ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేసుకున్న తర్వాత మనం జెమ్ స్టోన్ తాలూకా వెయిట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎన్నిసార్లు వేసినా ఎంతమంది వేసినా సరే ఈ త్రాసు ఏంటంటే వేసే యొక్క మనిషి మారితే ఆ త్రాసులో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. దానికి కొద్దిగా స్కిల్ అవసరం. అట్లాంటి పరిస్థితులు లేకుండా ఎవరు వేసినా ఏ టైంలో వేసినా సరే ఎలా వేసినా సరే ఒకటే వెయిట్ మనకు చూపించే టెక్నాలజీని మనం డెవలప్ చేసుకున్నాం. జెమ్ స్టోన్స్ వెయిట్లో మోడర్న్ జెమాలజీకి ఒక మార్క్ ఎక్కువే ఇవ్వచ్చు, ఎందుకంటే రత్నం తాలూకా వెయిట్ను మనకి ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు మనం క్యారెట్స్ అని ఏదైతే పిలుస్తూ ఉన్నామో రత్నాల వ్యవహార నామం అయింది. ఏది మనం రత్నం తాలూకా బరువుని చూసేటప్పుడు క్యారెట్స్ అన్న మాటను మనం యూజ్ చేస్తున్నాం. ఈ క్యారెట్స్ అంటే రత్నం తాలూకా బరువుని సూచించే ఒక అంశము.
అంటే రత్నాన్ని బరువును మనం దేంట్లో చూస్తాము, క్యారెట్స్ అని చూస్తాం అన్నమాట. సో అది ఈ వర్డ్ ఏదైతే ఉందో రత్నాన్ని బరువును సూచించే ఒక వర్డే తప్పితే జెమ్స్టోన్ తాలూకా రత్నం తాలూకా పవర్ ఇండికేషన్ నెంబర్ కానీ లేకపోతే రత్నానికి సంబంధించిన ఒక దాని శక్తికి సంబంధించిన దాని క్వాలిటీకి సంబంధించిన ఆ అంశం అయితే కాదు అని గమనించండి. మనం పాలను లీటర్లో చూస్తాము, రైస్ని కేజీల్లో చూస్తాము, ఘన పదార్థం అయితే కిలోలో చూస్తాము, ద్రవ పదార్థం అయితే లీటర్లో చూస్తాము. అలాగే జాతి రత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్యారెట్స్లో చూస్తామని అర్థం చేసుకోండి. అలాగే రత్నాల తాలూకా ఎఫెక్ట్స్, ఇది చాలా అందరికీ తెలుసుకోవాలని కుతూహలం ఉండే అంశం. రత్నం తాలూకా ఎఫెక్ట్స్ని మనం పాత పద్ధతులు ఎలా తెలుసుకునే వాళ్ళం, మోడర్న్ జెమాలజీ ప్రకారం ఎట్లా తెలుసుకుంటున్నాం. ఇది కొద్దిగా విపులంగా మనం చూసినట్లయితే ఇంతకుముందు ఎవరైతే రత్నాన్ని సూచించేవారు ఉన్నారో వారికి అనేక శాస్త్రాలలో ప్రావీణ్యం ఉండటం జరిగేది. వారు యోగాభ్యాసం చేసేవారు. వారికి వేదాంతానికి సంబంధించిన మొత్తం సారం వారికి తెలిసిన తర్వాత వారు పరులకి చెప్పేవారు. అయితే ఈ వేదాంత శాస్త్రంలో కానీ ఈ యోగాభ్యాసంలో కానీ వారికి ఒక రకమైన స్ఫురణ శక్తి వచ్చేది. ఆ స్ఫురణ శక్తి ఆధారంగా బేస్ చేసుకొని వారు ఆ రత్నాన్ని పట్టుకొని అట్లా చూసి లేకపోతే రత్నాన్ని చేతిలో ఉంచుకొని దాని తాలూకా శక్తిని వారు స్పృశించిన తర్వాత ఈ రత్నము ఈ క్వాలిటీకి ఈ జాతికి సంబంధించినది, ఈ రత్నము ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీని కలిగి ఉంది అని చెప్పి వారు జ్యోతిష్య శాస్త్రం కూడా చదివిన వారై ఉంటారు కాబట్టి, తెలిసిన వారే ఉంటారు కాబట్టి ఫలానా వ్యక్తికి ఈ గ్రహానికి సంబంధించిన ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి కావున ఈ రత్నధారణ చేయండి, ఈ లోహంలో చేయండి అని చెప్పేవారు. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరైతే సాధకులు ఉన్నారో వారికి మాత్రమే అర్థమయ్యే సాధ్యమయ్యే విషయం ఇది. అంటే వారు ఒక విధి విధానంలో, ఒక పరంపరలో, గురు పరంపరలో, ఒక దైవ సంబంధిత సాధనలో ఉండిన వారికి మాత్రమే సాధ్యపడుతుంది ఇట్లాగా చూసి చెప్పటం అన్న విషయం. అయితే ఇది మన ఫిజికల్ డైమెన్షన్లో వారు ఎట్లా చెప్తున్నారో మనకు తెలియదు కదండి. మన లాజికల్ అప్రోచ్గా మనం ఏ రకంగా తెలుసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు మోడర్న్ జెమాలజీలో టిల్ డేట్కి దీనికి సంబంధించిన స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. ఇది కొద్దిగా లాంగ్ ఎక్స్ప్లెనేషన్ అయినప్పటికీ ఇప్పుడు నేను వీడియోలో మీకు చెప్పే ప్రతి అంశం గురించి సంబంధించిన మొత్తం డీటెయిల్స్, వీడియో లింక్స్ మన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు క్లియర్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. రత్నాలకి శక్తి ఎట్లా ఉంటుంది, ఆ రత్నాల తాలూకా శక్తిని కొలమానం చేసే పరికరాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయా, ఇది మన ప్రశ్న. ఏది సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారం. అంటే మనం చూడాలనుకున్న ప్రతిదీ మనకు కంప్యూటర్ స్క్రీన్లోనో పేపర్ మీద ఒక గ్రాఫ్గా ఉంటే తప్పితే మనం నమ్మము. ఇది సైన్స్కి సంబంధించిన అండర్స్టాండింగ్, అంతే కదా. మన లాజికల్ అప్రోచ్లో వారు కళ్ళు మూసుకొని స్ఫురణ శక్తి ఉందని చెప్తున్నారు గురుగారు మీరు, వారు ఎట్లా చెప్పారో లేదో మేము కూడా తెలుసుకోవాలి. సో దీనికి 2 పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వారు ఏదైతే సాధనలో ఉన్నారో సాధన ఏదైతే ఉందో అది ఇంపాసిబుల్ అన్నది ఏదీ లేదు. ఒక వ్యక్తి ఫిజికల్గా అంటే బై బర్త్ కొంతమందికి కొన్ని ఫిజికల్ క్వాలిటీస్ని కలిగి ఉంటారు. ఒకరు వేగంగా పరిగెత్తగలరు, ఒకరు వేగంగా ఏదైనా పని చేయగలరు. సో అందరినీ వారిలాగా పరిగెత్తమంటే పరిగెత్తలేరు. కానీ సాధనా పరిస్థితుల్లో బాహ్యంగా మనం ఏదైనా చేయాల్సిన అంశముల్లో ఒక్కొక్కరికి డిఫరెన్సెస్ ఉంటాయి తప్పే అంతర్ముఖులు అవటంలో ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ క్యాపబిలిటీస్. అంటే ఎవరైతే అంతర్ముఖులై సాధన చేయాలనుకుంటున్నారో అది వీరికి సాధ్యమవుతుంది, వీరికి సాధ్యపడదు అన్నది లేదు. మీరు ఏ కులంలో పుట్టినప్పటికీ, మీరు ఏ దైవారాధన చేస్తున్న వారైనప్పటికీ, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నవారైనప్పటికీ మీరు సాధన చేయాలి అనే దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఆ సాధన వైపు మీ ప్రయాణం సాగించినట్లయితే వారు ఏదైతే ఆ స్ఫురణ శక్తిని కలిగి ఉంటున్నారో, ఏదైతే వారికి వచ్చిందో, ఆ గ్రహణ శక్తి ఏదైతే వచ్చిందో అది మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. అందుకనే మీరు చూడండి, చాలామంది ఆస్ట్రాలజీ చెప్పేవారు దైవోపాసన లేని వారి సజెషన్స్ కానీ ప్రిడిక్షన్స్ కానీ అంతగా సక్సెస్ కావు. ఈ అకల్ట్ సైన్సెస్ చెప్పేవారు ఎవరైనా సరే వారు ఏదో ఒక దైవారాధన, ఒక ఉపాసనలో ఉన్నవారైతే వారు చెప్పింది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సరే, మళ్ళీ మనం మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. దీన్ని మనం లాజికల్గా ఎట్లాగ తెలుసుకోవచ్చు.
చాలా రకాల మనుషులు చాలా ప్రదేశాల్లో దీన్ని మన కంటికి కట్టినట్టు చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను చాలామంది సైంటిస్టులతో కూడా ఈ సబ్జెక్ట్ మేరకు చాలా డీప్ డిస్కషన్ చేయటం జరిగింది. అయితే మనకు దగ్గరగా ఈ సమాచారాన్ని మనం తెలుసుకోవటానికి మనకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్తాను. ఆయన ఒక రష్యన్ సైంటిస్టు, డాక్టర్ కోర్టుకోవ్ అని ఉంటుంది. నేను చెప్పే ప్రతి అంశం గురించి ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు టెన్షన్ పడాల్సిన విషయమే లేదు. దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత నిజానిజాలు మీకే అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్టుకోవ్ అనే ఈ సైంటిస్టు, రష్యన్ సైంటిస్టు, రష్యన్ గవర్నమెంట్తో కలిసి చాలా రకాల ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీనికి ఫిజిక్స్లో అట్లాగే క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా చాలా రకాల పేటెంట్స్ ఉన్నాయి. వీరు ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేశారు, బయోవెల్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేశారు. జస్ట్ మనం ఆ ప్రిన్సిపల్స్ని తెలుసుకోవటానికి ప్రయత్నం మాత్రమే మనది. మనం ఏ ప్రోడక్ట్ని యూజ్ చేయాల్సిన పరిస్థితి లేదు. అంటే రత్నాల తాలూకా శక్తిని తెలుసుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మహానుభావులు ఏ రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రపంచం మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, మన పూర్వస్థితి ఏంటి, ఈ రెండు మనం అవగాహన చేసుకున్నట్లయితే మనం తదుపరి ఏ స్థితిలోకి వెళ్ళాలన్నది కూడా మనకి తెలియటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సైన్స్ని అట్లాగే మన వేదిక్ నాలెడ్జ్ని రెండింటినీ మేళవించి మనం అవగాహనలోకి తీసుకుంటే ఏ విషయాన్నైనా సరే చక్కగా అవగాహన చేసుకోవచ్చు. ఇప్పుడు మన రత్నం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రత్నాల తాలూకా శక్తికి సంబంధించిన అంశముల్లో మన లాజికల్ మైండ్కి అండర్స్టాండ్ అయ్యేటట్టు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఏం జరిగింది. ఆల్రెడీ వేదాలలో ఋషులు మనకి ఇచ్చిన జ్ఞానం ఆల్రెడీ మన దగ్గర ఉన్నది కొంత. అయితే దానికి సాధన అవసరం అవుతుంది. కాబట్టి సాధన లేకుండా మనం ఏదన్నా సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఎలా అయితే మనం త్రాసు నుంచి ఒక త్రాసులో వెయిట్ని చూసే సిస్టమ్ నుంచి మనం వేయింగ్ మెషిన్స్, మోడర్న్ వేయింగ్ మెషిన్స్లో వచ్చామో అలాగే ఈ డైరెక్షన్లో మనకి ఎంత అడ్వాన్స్మెంట్ జరిగిందన్నది చూద్దాం. అయితే ఈ కోర్టుకోవ్ అన్న ఈ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక సైంటిఫిక్ ఆపరేటర్స్ని కనుక్కున్నారు. ఆ ఆపరేటర్స్ ద్వారా ఒక వ్యక్తి ఈ మన యోగ శాస్త్రంలో, యోగాభ్యాసంలో ఏదైతే మనకు ధ్యానం అని చెప్పారో ఆ ధ్యానం చేయటం వల్ల ఆ వ్యక్తి తాలూకా షట్చక్రాల్లో ఎనర్జీ లెవెల్స్లో ఎటువంటి డిఫరెన్సెస్ వచ్చాయి అన్నది క్లియర్గా సైంటిఫిక్ పేపర్స్ని రిలీజ్ చేశారు. ఈ సైంటిస్ట్ రాసిన బుక్స్ కూడా మనకు అమెజాన్లో లభిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఖరీదు ఎక్కువ ఉంటాయి, కానీ మనిషి తాలూకా ఎనర్జీ లెవెల్స్ని కంప్యూటర్ స్క్రీన్ మీద ఖచ్చితంగా ఎట్లా క్లియర్గా చూడొచ్చు అంటే ఒక వ్యక్తి యోగాభ్యాసం, ధ్యానాభ్యాసం ముందు తన తాలూకా శక్తి పరిస్థితి ఎట్లా ఉంది, తన చక్రాసు తాలూకా శక్తి ఎట్లా ఉంది, యోగాభ్యాసం, ధ్యానాభ్యాసం తర్వాత ఆ శక్తి తాలూకా రీడింగ్స్లో ఖచ్చితమైన డిఫరెన్స్ని ఈ ఇన్స్ట్రుమెంట్ చూపించగలదు. అయితే వీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి రత్నానికి సంబంధించిన విషయాల్లో కూడా ఏ రత్నము ఎటువంటి ఎనర్జీని కలిగి ఉన్నది, ఆ రత్నాన్ని ధరించిన తర్వాత ఈ మనిషిలో ఎటువంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి, ఎనర్జీ పరంగా ఎటువంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి అన్న విషయానికి సంబంధించిన పేపర్స్ కూడా, సైంటిఫిక్ పేపర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అన్న దానికి మీకు షార్ట్ కట్గా మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే హై వోల్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఏవైతే మన ఫింగర్ టిప్స్ ఉన్నాయో ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్లో మన ఫింగర్స్ని పెట్టినట్లయితే ఈ 5 ఫింగర్స్కి స్మాల్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ చిన్న కరెంట్ని పంపిస్తుంది. ఆ పంపించిన తర్వాత ఈ ప్రతి చర్యకి ఒక రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రియాక్షన్. కాబట్టి ఈ యాక్షన్కి సంబంధించిన రియాక్షన్ డేటాని కలెక్ట్ చేసుకొని మన పురాతన శాస్త్రాలైన యింగ్ యాంగ్ అంటే నాడీ వ్యవస్థకు సంబంధించిన ఏది మన ఎడా పింగళకు సంబంధించిన సబ్జెక్టు, శ్వాసకు సంబంధించిన ఆ సబ్జెక్ట్ని ఈ చైనీస్ సబ్జెక్ట్ నుంచి వాళ్ళు తీసుకున్నారు, యింగ్ యాంగ్ సిస్టమ్ నుంచి. అట్లాగే చైనీస్ సబ్జెక్ట్ నుంచి వచ్చిన మెరిడియన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి శాస్త్రానికి సంబంధించిన రూట్స్ అన్నీ మన ఇండియాలోనే ఉన్నాయి. మన బోధిసత్వ ఇట్లాంటి ఎంతో మహానుభావులు
వేరే దేశాలకు వెళ్ళి డెవలప్ చేసిన సబ్జెక్ట్సే అవి రూపాంతరం చెంది మనకి ఈరోజు ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీని కలుపుకొని మనకి ముందుకు వస్తున్నాయి, మన ముందుకు వచ్చాయి అని అర్థం చేసుకోండి. సో ఆ వేదాలలో ఆ సారం ఏదైతే ఉందో ఆ సంబంధించిన సారాన్ని వాళ్ళు చెప్పేది ఏంటంటే చైనీస్ ఇంగ్యాంగు, అలాగే చైనీస్ సంబంధించిన ఆక్యుపెంచర్ మెరిడియన్స్, అంటే మన 72,000 నాడులకు సంబంధించిన మీటింగ్ పాయింట్స్ ఉంటాయి, వాటిని ఆక్యుపెంచర్ సిస్టంలో మెరిడియన్స్ అని అంటారనమాట. సో ఈ నాడులకు సంబంధించిన జంక్షన్ ఇక్కడ ఉంటుంది, ఈ నాడులకు సంబంధించిన జంక్షన్ ఇక్కడ ఉంటుంది, పలానా నాడులకు సంబంధించిన జంక్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఆ జంక్షన్కి సంబంధించిన సమాచారం, అలాగే వేదిక్ ట్రెడిషన్లకు సంబంధించిన ఆయుర్వేదానికి సంబంధించిన శాస్త్రాలు, ఈ 3 శాస్త్రాలని మిళితం చేసి ఆయన సాఫ్ట్వేర్ రూపంలో ఈ డేటా ఏదైతే ఉందో, మన ఫింగర్ టిప్స్ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ద్వారా మనకి ఒక చార్ట్స్ రూపంలో షట్చక్రాలకు సంబంధించిన ఏదైతే లెవెల్స్ ఉన్నాయో, ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో, రత్నధారణకు ముందు రత్నధారణకు తర్వాత రెండింటిని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేశారు. అయితే దీంట్లో కూడా ఇంకా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కావాలి మనకి. ప్రస్తుతానికి వరకు ఈ మెషిన్తో మనం ఏదైతే సైంటిఫిక్ ఆపరేటర్స్ ఉందో ఈ మెషిన్తో ఒక రత్నాన్ని ధరించిన తర్వాత, ఒక రత్నాన్ని ధరించక ముందు వ్యక్తి తాలూకా శక్తి ఏ రకంగా ఉంది, ఆరా అని అంటాం మనం. ప్రతి వ్యక్తికి చుట్టూతా ఒక ఆరా బాడీ ఉంటుంది, తనే శక్తి తాలూకా బాడీ అన్నమాట అది. సో ఈ బాడీ తాలూకా చేంజెస్, ఎనర్జీ చేంజెస్ అనేవి మనం క్లియర్గా మనం గ్రాఫ్లో అట్లాగే మన లెవెల్స్లో చూడవచ్చు. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటంటే సైంటిఫిక్గా మనం ఈ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి దీంట్లో ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా 2 మనకి పాసిబుల్ ఆప్షన్స్. ఒకటి, కోటాను కోట్ల రూపాయలు వెచ్చించి మనం టైంని అలాగే మనీని వెచ్చించి మనం ఇది జ్ఞానం, వీరు చెప్పింది సరైనది అని పాటించటం, తెలుసుకోవటం ఒక పద్ధతి అయితే, ఏదైతే మన శాస్త్రాల్లో చెప్పిన ఏవైతే నియమాలు ఉన్నాయో, ఏదైతే యోగాభ్యాసం ఉన్నదో, ఏదైతే సాధన ఉన్నదో ఆ సాధన చేసి తెలుసుకోవటం